శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. సార్, ఇది ఏపీలో జనసేన పార్టీ సంబంధించిన ఒక ఎంపీటీసీ, కొవ్వూరు నియోజకవర్గం సంబంధించిన ఎంపీటీసీ హరిబాబు ఒక వీడియో పెట్టారు. మాకు కూటమిలో ఉన్నట్టుగానే ఉంది, కానీ మేము జనసేన పార్టీలో ఉండి ఇంత లీడ్ రోల్ పోషించాము కూటమిలో ఉండి, అయినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. హరిబాబు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే, మీ నాయకుడు నోటికి వచ్చినట్టు వాగితే ఇలాగ నోటికి వచ్చినట్టు వాగాడు. నాయకుడు మేము గెలిపించాము తెలుగుదేశాన్ని, ఇంత చరిత్ర తెలుగుదేశం మేమే నిలబెట్టాము, వాళ్ళకి జీవం పూసామని పిచ్చి ప్రగల్భాలు డైలాగులు మాట్లాడితే మరి వాళ్ళకుండదా? నువ్వెక్కడ నిన్న పుట్టినోడివి, మా వల్ల మా కూటమి వల్ల నీకు 20 సీట్లు, లేకపోతే 2 చోట్ల ఓడిపోయిన అడ్రస్ లేనోడి నువ్వు, మా కూటమిలో ఉండటం వల్ల నీకే వచ్చి నువ్వు మమ్మల్ని బతికిచ్చావా? 40 ఏళ్ళ చరిత్ర తెలుగుదేశాన్ని నువ్వు నిలబెట్టావా అని వాళ్ళకు ఉంటుంది కదా. కనుకే మీ నోటి దూలే మీకు దూరం చేస్తాడు. ఇవాళ ఆరంభం ఇవన్నీ హరిబాబు ఒకడే, రేపు చాలా మంది జనసేన మీ నోళ్లే, మీ వాడుకుని విశ్వాసఘాతంగా మాట్లాడే మీ నోళ్లే. మీ నాగబాబు ఏం మాట్లాడాడు వర్మన్ గురించి, వర్మతో గెలిపించుకుని వర్మ నువ్వే నీ చేతుల్లో పెడతాను పవన్ కళ్యాణ్ మాట్లాడాను, వాడు గెలిచినాక ఎవరి ప్రమేయం లేదు, ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని విశ్వాసఘాతకంగా మీరు మాట్లాడిన మాటలు మీకు వస్తాయి. మీరు ఎంత విశ్వాసఘాతకంగా, మీరెంత అహంకారంతో మాట్లాడతారు, నోటి దూల మాటలు మాట్లాడతారో అట్లా రియాక్షన్. ఇంకేవాడు ఒకటే కాదు, ఇంకా చాలా ముందు చాలా ఉన్నాయి. మీరు ఆఖరికి ఆ కూటమి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. బయటికి వెళ్ళిపోయి మీరు ఢిల్లీ వెళ్ళిపోయి మోడీ కాళ్ళ దగ్గర కూర్చుని మళ్ళీ అక్కడ పార్టీని విలీనం చేసి రావాలి. లేకపోతే మీకు పుట్టగతులలో చంద్రబాబు మిమ్మల్ని ఎలా నొక్కాలో నొక్కుతున్నాడు, మిమ్మల్ని ఎక్కడెక్కడ మీ నోటితోటి వాగిస్తున్నాడు. సో ఇంకొకటి విషయం సార్, ఇప్పుడు ఇక్కడ అంటే నిజంగా ఇప్పుడు కింద ఉంటారు కదా లీడర్లు, సర్పంచ్ కానీ, ఎంపీడీస్ కానీ, జెడ్పీడీస్ కానీ, సో వీళ్ళను ఈ జనసేన పార్టీ వల్ల ఉన్న నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు వాళ్ళని పట్టించుకోకపోవడం వల్లనే మాకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కూడా పట్టించుకుంటారు అనుకుంటా వీళ్ళ భ్రమ. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, పట్టించుకుంటాడు? పవన్ కళ్యాణ్ పట్టించుకునే చంద్రబాబుని ఒక్కడిని పట్టించుకుంటాడు, లోకేష్ ఒక్కడిని పట్టించుకుంటాడు. ఎందుకంటే చంద్రబాబు ద్వారా తనకు అంది సదుపాయాలు లోకేష్ ద్వారా తన ఫ్రెండ్స్కి ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లు, ఇండస్ట్రీ ఇంకోటి రకరకాల ఏర్పాటు అవి అతనికి వాళ్ళిద్దరు పట్టించుకుంటాడు. మీ సంగతి తనకెందుకు? అయిపోయింది ఎలక్షన్, మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఏం డ్రామా ఆడాలో చూద్దాం. అప్పుడు అంతవరకు ప్రజలు ఆ విధంగా ఉంటే వీళ్ళకు ఉండరు కదా సార్, వీళ్ళ కింద ఉన్న నాయకులు చాలు 5 ఏళ్ళు చేసేసుకుంటాం. మెగాస్టార్ ఇన్ని సంవత్సరాలు హీరోగా ఉన్న సంపాదించింది 5 ఏళ్ళలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండి సంపాదించేస్తాడు. ఇతర సినిమాలు తీసుకుంటూ ఉంటాడు హాయిగా. రాజకీయాలు, ఈ క్షుద్ర రాజకీయాల్లో నేను ఉండలేను, ఈ రాజకీయాలు నేను ఉండలేను, తల ఎగరేసుకుంటూ నేను సినిమాలకు ఎగ్గుతాను అంటాడు. ఏముంది, నోరా తాటిపట్ట ఏమైనా మాట్లాడతాడు కదా. ఇప్పుడు నిజంగా ఈ కూటమిలో వచ్చేసి జనసేన పార్టీ వాళ్ళను కానీ, లీడర్లు కానీ వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. టీడీపీ పార్టీ వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలి? అంటే ఒకటే పార్టీ కదా సార్, ఒకటే ఏకమై కలిసారు, గెలిచారు. నీ ఆ ఎమ్మెల్యే ఏ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యేలు మీరు చూసుకుంటూ ఉంటారు అంతే. ప్రజలకు రెడ్డి బాబు కార్పొరేట్ వేస్తా కూర్చుంటారు ఏంటి? రాజకీయాలు ఎన్నికల వరకు పొత్తు. మీరు గెలిచిన వాళ్ళు మీ పనులు మీరు చూసుకుంటారు, మీ కాన్స్టిట్యూన్సీ మీరు చూసుకుంటారు. ఈ ప్రధానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే పెద్ద స్పెషల్ పోస్టే కాదు. గతంలో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో 3 డిప్యూటీ సీఎంలు ఉండేవారు. డిప్యూటీ సీఎం అంటే మామూలు పెద్ద స్పెషల్ ఏం కాదు. అది పేరు చెప్తే మినిస్టర్కి ఉండే హక్కే అంతే. మామూలు మినిస్టర్కి ఉండే అధికారాలు అతనికి ఉంటాయి. ఏమి ప్రోటోకాల్ అంత చిన్నదైతే కాదు కదా సార్. ఇప్పుడు ఈక్వాలిటీకి వచ్చేస్తుంది కదా. ఏం చిచి ఎవరు చెప్పారు? మీరు అనుకోవాలి, మీడియా అనుకోవాలి. ఈ స్పెషల్ డిప్యూటీ సీఎం అంటే యాజ్ గుడ్ యాజ్ అనదర్ మినిస్టర్ అంతే. ఇట్ ఈస్ నాట్ నథింగ్ స్పెషల్ ఆర్ నథింగ్ నెంబర్ 2 ఆర్ నెంబర్ 3. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అనదర్ మినిస్టర్ అంతే. కాకపోతే ఇతనికి ఏంటంటే డిప్యూటీ సీఎం వల్ల ఇతర మినిస్ట్రీల గురించి ఆయనకి ప్రమేయం ఇదేమిటి అని అడిగే అధికారం ఉంటుంది. మిగతా మినిస్టర్లకు ఆయన మినిస్టర్ మిగతా మినిస్టర్ల నుంచి ఎంక్వైరీ చేయడానికి ఏంటి అన్నది. ఈయనకు డిప్యూటీ సీఎం వరకు ఏంటంటే ఇతర మినిస్ట్రీల్లో ఇదేంటి అదేంటి అడగటానికి, అది చూడండి అని చెప్పడానికి అధికారం అంతే.
ఇక అంతకు మించి ఇంకేం పెద్ద స్పెషల్గా పీకేది ఏమి ఉండదు, పేరుకి అంతే. సార్ ఇప్పుడు జనసేన పార్టీలో ఈ విధంగానే అయితా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ స్పందించకుండా ఉంటారా, స్పందిస్తారు అనుకోవచ్చా? ఎందుకు స్పందిస్తారా మీరు? చాలా అనవసరంగా మీరే కాదులే, ప్రజలందరం కూడా మాలాంటి వాళ్ళందరం కూడా ఏదో పవన్ కళ్యాణ్ తీసేస్తాడు, పొడి చేస్తాడు అనుకుని నమ్మాము. అతను అంతటి వేస్ట్ ఫెలో అని ఇప్పుడు అర్థమవుతుంది. కానీ అతను ఎందుకు పట్టించుకోడు? ఏం తెలుసని పట్టించుకుంటాడు? ఏమి తెలుసని? ఏమీ తెలియదు. తెలిసినట్టు భ్రమలు కల్పించాడు. ఏదో చాలా 2000 పుస్తకాలు చదివాను, ఆ బుక్స్ చదివాను అని ప్రజలకు నమ్మకం కల్పించి ఏమీ తెలియదు, శూన్యం. అతనికి తెలిసింది కాస్త శూన్యం. అది నేను ఒప్పుకున్నాడు, నాకు అనుభవం లేదు. అతను ఎందుకు పట్టించుకుంటాడు? ఏం చేయాలి అతనికి? అతను పట్టించుకునేదిలో తనకి చంద్రబాబు ఏం చెప్తాడో అది పట్టించుకుంటాడు అంతే. చంద్రబాబు లోకేష్ ఏం చెప్తారో దానికి భజన చేయటం, ఆ విషయాలు పట్టించుకుంటూ మనం అందుకుంటాం అంతే, అంతకనే ఏం లేదు.